BR9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో వారిరువురు ఆత్మలకు శాంతి కలగాలని ఈరోజు టెక్కల్లో ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. టెక్కల్లో ఈరోజు వీర సైనికులకు నివాళిలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ ఓల్డ్ బస్టాండ్ నుండి ఇందిరాగాంధీ బొమ్మ వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి టెక్కలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు గొనప సోమేశ్వరరావు మరియు ఇతర మాజీ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ ప్రజా చైతన్య కళా సమితి వారు మరియు ఫైర్ సిబ్బంది మరియు టెక్కలి ప్రజానాయకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన అంటే ఈ ఉగ్రవాద దాడిలో మా స్వర్గీయ సనపల జగదీశ్వరరావు గారికి అలాగే స్వర్గీయ డాక్టర్ రాజేష్ గారికి వాళ్ళిద్దరికీ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మన టెక్కలి ప్రజానీకం తరఫున అందరినీ కోరుకుంటున్నాం. చాలా యుక్త వయసు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి శ్రద్ధాంజలి ఘటించడానికి చెప్పేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అసలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే రాజేష్ గారి తల్లిదండ్రులు కానీ మన జగదీశ్వరరావు గారి తల్లిదండ్రులు కానీ చాలా బాధ అనిపించింది ఆ రోజున. ముందు రోజు అయితే అంటే మన జగదీశ్వరరావు గారిది ముందు రోజు జరిగిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ చిన్నపిల్లలు పాపం ఇద్దరు కూడా చిన్నపిల్లలు, ఒకరికి 6 సంవత్సరాలు ఒకరికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాయండి. చాలా బాధ అనిపించి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మా బ్యాంక్ తరఫు నుంచి స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి వాళ్ళకి అకౌంట్ కూడా BST అకౌంట్ మన బ్యాంక్లో ఉంది. వాళ్ళకి ఎంతైతే 30 lakhs సంథింగ్ ఇస్తాం. అది కూడా చెప్పాము. వాళ్ళ బ్రదర్ ఉన్నారు, మన బ్రదర్కి వస్తే చెప్పామంటే మీరు అంటే మీ కార్యక్రమాలు అంటే అయిపోయిన తర్వాత ఒక్కసారి మా బ్రాంచ్కి వస్తే అవన్నీ మనం ఎలా క్లెయిమ్ చేయాలనేది కూడా మేము చెప్పడం జరిగింది. రాజేష్ గారి అకౌంట్ ఎక్కడ ఉన్నదో మనకి ఆ రోజున అంటే దీంట్లో ఇబ్బందులు చెప్పలేకపోయారు. వాళ్ళు కూడా స్టేట్ బ్యాంక్లో ఉంటే వాళ్ళు కూడా మన బ్యాంక్ తరఫు నుంచి ఏదైతే క్లెయిమ్ అనేది ఉన్నదో ఆ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే మాత్రం అంటే నాకైతే చాలా అంటే సోమేశ్వర గారు ఫోన్ చేసిన వెంటనే ఇలా జరిగింది సార్, నేను కూడా వస్తాను అంటే వస్తాను శ్రద్ధాంజలి ఘటిస్తానంటే అప్పటికి ఇంకా బాడీ కూడా రాలేదు అక్కడికి. మధ్యాహ్నం 2 గంటలకు సంథింగ్ అయింది, 1:30, 2 o'clock అయ్యిందండి. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి శ్రద్ధాంజలి ఘటించి మా బ్యాంక్ తరఫున. కానీ చాలా విషాదకరం, చాలా ఎక్కువ వయసు. పాపం జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. రాజేష్ గారు అయితే 6 సంవత్సరాలు పాపం ఇలా జరగడం అనేది చాలా విషాదకరమైన ఘటన. ఈయన జగదీశ్వర గారికి అయితే 2 పిల్లలు, ఆడపిల్లలు 2. చాలా విషాదకరమైన మనందరం టెక్కలి ప్రధానికం అందరం కూడా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలి. అలాగే కార్యక్రమం కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి అందులో.